2026-27 బడ్జెట్లో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏదైతే ఓటుటి హామీలు ఇచ్చి రాష్ట్రంలో ప్రతి వర్గానికి అన్యాయం జరిగే విధంగా మరి రూపొందించిన బడ్జెట్ పైన ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు మరి ఏదైతే అన్యాయం జరుగుతూ ఉన్నదో మరి దానికి అనుగుణంగా మరి నియోజకవర్గంలో ఉన్న మరి బీసీ ఎస్టీ ఎస్సీ నాయకులు అందరూ కలిసి మరి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గారు చేసే అరాచకమైన పాలనను మరి ఎట్లా కట్టాలి అది ప్రజలందరికీ తెలవాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మరి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరు గమనించినట్లయితే మరి ఇప్పుడే మరి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న మరి ఝాన్సీ గారు మరి ఏదైతే నిరుద్యోగుల తరఫున నిల్చొని మరి మొన్న కూడా మనం గమనించాం వారి జూబ్లీ సెలక్షన్ లో కూడా ప్రతి ఒక్క ఇంటికి తలుపు కట్టి మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి గద్దెనెక్కి మరి మోసపూరిత వాగ్దానాలతో చార్జోపి సాధించి మరి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి గద్దెనెక్కిందో వారి గురించి ప్రజలందరికీ తెలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా మీరు గమనించినట్లయితే మరి బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ తోటి మరి ఏదైతే సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో పెట్టి మరి 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ చూపించి మరి బీసీలకు మోసం చేశారు. మరి అదే విధంగా ఎస్టీ ఎస్సీలకు కూడా దళిత బంధు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తానని చెప్పేసి వారిని కూడా మోసం చేయడం జరిగింది. మరి నిరుద్యోగ యువతి యువతులకు మరి 11,000 ఉద్యోగాలు ఇచ్చి మన ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి 60,000 ఉద్యోగాలకు ఏదైతే ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్లకు వచ్చిన ఉద్యోగాలకు పత్రాలు ఇచ్చి ఫోటోలు దిగి మరి 70,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి గొప్పలు చెప్పి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. వారు ఇంతకుముందు వచ్చేటప్పుడు ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, ఎవరు సంతోషంగా ఉన్నారంటే మన రాష్ట్రంలో ఇద్దరే ఇద్దరు 2 ఏం మంచుకున్నారు ఎవరు మంచుకున్నారంటే ఒకటి దొంగలు క్రైమ్ రేట్ పెరిగింది బాగా, రెండోది దొంగలు. అందుకే ఇంతకుముందు మాట్లాడుతూ వేరే వాళ్ళు కూడా ప్రస్తావన తెచ్చారు, మన హైదరాబాద్ పేరు తీసేసి దొంగల బాధ అని చెప్పేసి దొంగల హింస అని చెప్పేసి అన్నింటినీ కూడా పెట్టుకుంటూ పోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇదే కాకుండా ఇంకా దీనికి తోడుగా మన దొంగలో ఉన్న లీడర్లు కూడా మరి ఇయాలనే మరి ఈ 2 సంవత్సరాల నుంచి దొంగలు వచ్చే విషయం గమనిస్తూ ఉన్నారు. వాళ్ళే పొగబుడ్డలు పడుకొని గలి తిరుగుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు చెరువుల కాడికి పోయేసి మరి పూజలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు. నాకు నిజంగా కూడా విచిత్రం అనిపిస్తా ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, మరి మీరేదైతే హామీలు ఇచ్చారో మన గతంలో కేసీఆర్ గారి పాలనలో బీసీలకు అన్ని వర్గాలకు మరి కుటుంబ గొడవలకి ఎట్లయితే మరి గొడవలు ఇచ్చి వాళ్ళు రాసుకున్నారో మరి ఇంతకుముందు మా కైలాసం చెప్పినట్టు గౌరవ కులస్తులకు వారికి నీర కానీ అవి కానీ సెంటర్లు పెట్టి వాళ్ళు రాసుకున్నారు. మరి ముఖ్యంగా మరి గుజరాత్లకు చెరువులన్నింటినీ కూడా పుడికట్టి తీసి చెరువులను సుందరీకరణ చేసి మరి చాపలేసి వాళ్ళకు కూడా మరి ఎన్నో రకాలుగా మరి పైకి వచ్చే విధంగా వాటిని కూడా ఆదుకున్నారు. నేను చెప్పేది ఒకటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి మహిళలను మోసం చేసింది, మరి ఉద్యోగస్తులను మోసం చేసింది, మరి అన్ని వర్గాలను కూడా మోసం చేసి ముఖ్యంగా రైతులను కూడా మోసం చేసి మరి గద్దెరెడ్డి గారు దీనికి చర్మగీతం మారే సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.